ఓం శ్రీ జ్ఞాన ఆంజనేయాయ నమో నమః. ప్రేమ అనే అమృత శక్తులు ఆత్మ యొక్క పాదరస కాంతిచే ఏర్పడును. వెండి అనే రసకాంతి ప్రేమకు సంబంధించిన భావనా తరంగాలని ఏర్పరచును. మాయలో చిక్కి తపించే వారంతా ఆత్మకాంతి లేక తపించేవారే అని తెలుసుకోవాలి. ఆంజనేయుడుగా తెలియబడే నా తత్వము శరణాగత స్థితి అయి ఉన్నది. నా వెండి శక్తులను తీసుకొన్న వారందరూ శరణాగత స్థితిలోనే నిండి ఉంటారు. అనగా ఈరోజు స్వామి వెండి శక్తులను మీకు ఇవ్వబోతున్నారు. వెండి హస్తం మీరు పట్టుకుంటారు. దేనినైనా సులభముగా తీసుకునే పక్వత నా వెండి శక్తులను తీసుకున్న వారికి ఏర్పడును. మంచి చెడ్డులు పెద్దగా బాధించకుండా ఉండే స్థితి ఏర్పడాలి అంటే ఆత్మ యొక్క వెండి కాంతి పోగుల శక్తులు పెరిగి ఉండాలి. అనగా సిల్వర్, లైట్, ఫైబర్స్ ఎనర్జీస్ పెరిగి ఉండాలి. పరమాత్మకు చేరువ అవుతున్నాము అంటే ఆత్మ పరవశ స్థితిని పొందుతుంది. పరవశం అధికమైనచో అమృతం స్రవించును. దానిని స్వీకరించే మానవులు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే కలవరపడరు. భగవంతుడు తప్ప ఇక ఏ ఇతర ఆత్మలు వారిని బాధించలేవు. అమృత స్రావం అంటే మన తలలోని కొన్ని గ్రంథుల నుంచి స్రవిస్తుంది. దాన్ని గురించి చెప్తున్నారు. బంధములు, పాశములు అనే మాయలో చిక్కి జీవించేవారు మొదట నా వెండి హస్తమును పట్టి శరణాగత స్థితిని పొందండి. ఎందుకంటే ఎలాంటి ఒక ఆమ్ల కలుషితాలు అయినా పలు విధములుగా బాధించినా కూడా శరణాగతిని పొందినచో భగవంతుడు కలుషితాలను కూడా మంచి శక్తులుగానే మార్చివేసి అనుగ్రహిస్తారు. అంటే ప్రతి ఒక్క దైవానికి 4 ఖనిజ శక్తులను అందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క దైవానికి 4 రకాల ఖనిజ శక్తులు ఉంటాయి. అందులో వెండి కూడా ఉంటుంది మూడవది. అయితే ఒక్కొక్క ఖనిజ శక్తి ఒక్కొక్క దైవంలో కొంచెం వారికి తగిన స్పెసిఫిక్ ఒక స్థితి అనేది ఉంటుంది దానికి. అంటే ఇప్పుడు ఇప్పటి మన ఈ రోజుటి మెసేజ్‌లో ఆంజనేయ స్వామికైతే ఆయన ఎప్పుడూ రాముని శరణాగతితో ఉంటాడు. కాబట్టి ఆయనలో శరణాగతి అనే స్థితి ఎక్కువగా ఉంటుంది. ఆయన వెండి కాంతులలో, వెండి కాంతి శక్తులలో మనం ఆయన వెండి హస్తాన్ని పట్టుకున్నట్టయితే అంటే ఆయన నుంచి వచ్చే సిల్వర్, లైట్ ఫైబర్స్‌ని మన ఆత్మలో వచ్చే సిల్వర్, లైట్ ఫైబర్స్ పట్టుకున్నట్లయితే మనలో శరణాగతం అంటే దైవానికి శరణాగతి పొందడం, గురువుకు శరణాగతి పొందడం అనే ఒక గొప్ప ఉన్నతమైన స్థితి అనేది మనకొస్తుంది. అలాంటి స్థితి మనకేర్పడితే లోపలుండే కలుషితాలు గూడా మంచి శక్తులుగా మారిపోతాయంటున్నారు స్వామి. ఎలాంటి ఆమ్ల కలుషితాలు ఉన్నా కూడా, ఏది మనల్ని బాధ పెట్టినా కూడా మనం అంత లెక్క చేయం వాటిని. అలాంటి ఒక స్థితి మనలో ఏర్పడిపోతుంది ఈ వెండి శక్తుల వలన. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వెండి శక్తులను మనము పొందినప్పుడు. వెండి కాంతి అనేది ఏ మానవ ఆత్మలో అయినా సులభముగా కలిసిపోవును. ఎందుకంటే దాని సహజ భావనా స్థితి అనేదే శరణాగతిగా ఉంటుంది. తామ్రము, బంగారు ఒకటితో ఒకటి కలిసిపోయి రసవాదం జరిగే స్థితి ఏర్పడినప్పుడు రసవాదం అంటే ఇది ఒక ఆల్కెమీ ఎ అన్నమాట. అంటే ఆల్కెమిస్ట్స్ దీన్ని రసవాదాన్ని చేస్తారు. రసవాదం అంటే ఒక హయ్యర్ డెన్సిటీలో ఉండే ఖనిజాలను వాటిని ఒకటిగా కలిపి వాళ్ళు కొన్ని ప్రక్రియలు చేస్తారు. దాన్ని రసవాదం అంటారు. ఇంతకుముందు మెసేజెస్‌లో గూడా మనం తెలుసుకో ఉన్నాం దీన్ని. ఇక్కడ తామ్రము, బంగారు ఈ రసవాదం అంతా మనలోనే జరుగుతూ ఉంటుంది. అంటే బయట ఖనిజాలతోటి మనం చేసేది కాదిది. భగవంతుల దగ్గర నుంచి, దైవాల దగ్గర నుంచి మనకు వస్తున్న ఆ శక్తులు, ఖనిజ శక్తులు లోపల రసవాదం మనలో జరుగుతోంది. తామ్రము, బంగారు ఒకటితో ఒకటి కలిసిపోయి రసవాదం జరిగే స్థితి ఏర్పడినప్పుడు అత్యధికంగా ఆమ్ల కలుషితాలు తయారగును. అంటే మన లోపల ఇంతకుముందు స్వామి యొక్క తామ్రం తీసుకున్నాము. తర్వాత బంగారం తీసుకున్నాము. ఈరోజు వెండి వస్తోంది. కాబట్టి తామ్రము, బంగారు లోపల కలిసిపోయున్నాయి.
అలా కలిసి ఆ రసవాదం, ఆ కెమికల్ ఆల్కెమీ రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఏదైనా ఒకటి ప్రక్రియ జరిగినప్పుడు కొన్ని వ్యర్థాలైతే బయటకొస్తాయి కాబట్టి, అదే విధంగా ఆమ్ల కలుషితాలు తయారవుతాయి లోపల. అవి 2 ఉష్ణ శక్తులు. తామ్రము, బంగారు ఉష్ణ శక్తులు. అవి కలిసినప్పుడు మనలో ఆమ్ల కలుషితాలు వెలికి వస్తాయి. అయితే మీరు శరణాగత స్థితిలో నిలిచినచో అంటే ఈరోజు వెండి ఆ పోగులను పట్టుకున్నప్పుడు, కాంతి పోగులను పట్టుకున్నప్పుడు శరణాగత స్థితి అనేది మనలో ఏర్పడి, ఆ స్థితిలో మనం నిలిచిపోయినప్పుడు స్థితులన్నీ మారిపోవును. మీరందరూ దైవములందరి వెండి కాంతి తంతువులను పట్టుకొనండి. అంటే ఇంతవరకు ఏ దేవతలైతే మనకు ఆ వెండి కాంతిని అందించారో అది గట్టిగా పట్టుకోండి. అంటే మాటి మాటికి ఆ దైవాన్ని తలుచుకుంటూ ఆ వెండి కాంతి లైట్ ఫైబర్స్‌ని పట్టుకున్నట్టుగా ఫీల్ అవుతూ మన లోపల అవి ప్రవేశిస్తున్నట్టుగా అలా మనం ధ్యానం చేసుకుంటూ దాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు. ఎందుకంటే ఏర్పడే పలు విధాలైన కలుషితాలను నిర్మూలించి పరీక్షలను తీసివేసి పరీక్షలంటే మన జీవితంలో ఎదుర్కొనే పరీక్షలు, అంతరంగ ప్రయాణంలో కూడా పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ కలుషితాలు బయటకొచ్చినప్పుడు బయట మనల్ని అవి బాధిస్తూ ఉంటాయి. వాటన్నిటిని తీసివేసి కష్టాలను రాకుండా చేయగల శక్తి వెండి కాంతి తంతువులకు ఉన్నది. ఈ వెండి కాంతి తంతువులకు. ఇంతకుముందు మెసేజెస్‌లో మీరు విని ఉంటే ఆ మెసేజెస్‌లో ఏం చెప్పున్నారు? రాత్రంతా వెండి పగలంతా తామ్రము, బంగారు ఆ శక్తులు సూర్యుడి నుంచి మనకు ప్రసరిస్తూ ఉంటాయి. మన శరీరం ప్రాణం ఆత్మ నుంచి తీసుకొని మనకు అందిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం పని చేయాల. ఉష్ణం కావాలి మనకు. రాత్రి వెండి శక్తులు ప్రసారం అవుతూ ఉంటాయి. ప్రాణం మరలా ఆ శక్తులను ఆత్మ నుంచి తీసుకొని మనల్ని క్లీన్ చేస్తూ ఉంటుందనమాట. మన ప్రతి అణువుల్లో ఉండే పగలంతా జరిగిన ప్రక్రియలు, మనం చేసిన పనుల వల్ల వచ్చిన ఆహ్, ఆహ్, వ్యర్థాలు వేస్ట్ పదార్థాలు ఏదైతే బయటకొస్తాయో, ఆ టాక్సిన్స్ అన్నీ బయటకొచ్చినవి వాటిని క్లీన్ చేస్తూ ఉంటాయి ఈ వెండి శక్తులు. అందుకని వెన్నెల రాత్రుల్లో కూడా మన పెద్దలు బయట చంద్రుడికి అర్ఘ్యాలివ్వడం, ఆ వెండి ఆ వెలుతురుని తీసుకోవడం అనేది మనకు ఆనవాయితీగా, ఆచారంగా ఉన్నది. ఎందుకంటే, ఆ వెన్నెలలో నుంచి ఆ వెండి శక్తులు మనపై ప్రసారం జరుగుతాయి. అదర్‌వైజ్ ఆల్సో పౌర్ణమి ఉన్నా లేకపోయినా కూడా మనకు శుక్రగ్రహం నుంచి, సూర్యగ్రహం నుంచి వెండి శక్తులైతే ప్రసారం జరుగుతూ ఉంటాయి. రాత్రి క్లీనప్ అవుతూ ఉంటుంది మన బాడీ. జీవాణువు ద్వారా, ప్రాణశక్తి ద్వారా. కాబట్టి ఈ శక్తి వెండి కాంతి తంతువులకు ఉన్నది అంటున్నారు. పలు విధములైన కలుషితాలను నిర్మూలించి, పరీక్షలను తీసివేసి, కష్టాలను రాకుండా చేయగల శక్తి వెండి కాంతి తంతువులకున్నది. అంటే ఇంత క్లీనప్ చేసిన తర్వాత గూడా మనం కొన్ని ఎదుర్కొంటున్నాం. అంటే మనం ఎన్ని టాక్సిన్స్ మనలో తయారు చేసుకుంటున్నాం మన అజ్ఞానంతో అనేది మనకర్థమవుతుంది. అంటే అవన్నీ క్లీనప్ అయ్యాక ఇవొస్తున్నాయి. వాళ్ళ పాటికి వాళ్ళు చేసే పనులు మనకు అందించడాలు, క్లీన్ చేయడాలు ఇవన్నీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. రోగనిరోధక శక్తులు ఇవ్వడాలు. అయినా కూడా వస్తున్నాయంటే ఇక మనం సాధన చేయాలి. సమయం ఆసన్నమైందని మనం తెలుసుకోవాలి. వెండి శక్తులను ఎలా పొందాలి? అంటే శరణాగతి స్థితి పొందుటయే దానికి మార్గం. ఆ శరణాగత స్థితిని పొందడమే వెండి శక్తులను పొందడం అని అనుకోవాలి అంటున్నారు స్వామి. దైవము నన్ను ఏ విధంగా శోధించినా సరే, నేను శరణాగతి చెందుచున్నాను అని అనుకునే మానసిక స్థితి వలన వెండి శక్తులను అతీతంగా పొందవచ్చును. అంటే మనం అలా అనుకోవాలి. అలాంటి మానసిక స్థితి ఎప్పుడొస్తుంది? మనం అనుకోవాలి మొదట. నాకు ఎలాంటి పరిశోధనలు ఎదురైనా సరే, నేను ఐ యామ్ సరెండరింగ్ మైసెల్ఫ్ టు గాడ్ అనే మాట మనం పదే పదే మనలో అనుకోవాలి. అప్పుడు నేను నీకు శరణు అంటున్నాను స్వామి అని స్వామి దగ్గర చెప్పుకుంటూ ఉండాలి. అప్పుడు అలాంటి మానసిక స్థితి వస్తుంది. అప్పుడు వెండి శక్తులనేవి మన తలలో నుంచి మనకు విడుదలై అంటే పైనుంచి వచ్చి మన తలలో విడుదలై మనకు అందబడతాయి. అంతేకాక క్లిష్ట పరిస్థితులు కూడా కరిగిపోగలవు. వెండి శక్తులను అధికంగా పొందే సూక్ష్మాన్ని గ్రహించండి. అంటే ఇది అన్నమాట. అందులో ఉండే సూక్ష్మం ఏందంటే,
మనం మొదట శరణాగతి చెందాలి. చెందితే ఆ శక్తులు ఆటోమేటిక్‌గా మనలోచ్చి చేరతాయి. అదే అందులోని సూక్ష్మం. మానవులు తెలుసుకోవలసిన ఒక సూక్ష్మమైన ఆలోచన గురించి మీకిప్పుడు తెలుపుతాను. మీ యొక్క అన్ని రకములైన శోధనలు, వేదనలు తీరిపోవాలి అంటే వెండి శక్తులను ఆకర్షించి పొందండి. దాని తత్వము శరణాగతి. వెండి గ్రహము అన్నది లక్ష్మీదేవి అను దైవశక్తిచే పరిపాలించబడుతున్నది. ఈ సూక్ష్మమైన ఆలోచన ఏందంటే ఇదే అన్నమాట చెప్తున్నారు స్వామి. వెండి గ్రహం, వెండి గ్రహం అంటే ఇక్కడ ఏం లేదు శుక్రగ్రహం. మనలో వెండి గ్రంథి అనేది ఒకటుంటుంది. అది వెండి శక్తులను స్రవిస్తూ ఉంటుంది. అదే విధంగా మనలో ఉన్న ప్రతి దానికి మనము మన పైన సూర్య కుటుంబంలో ఉండే ప్రతి ఒక్క గ్రహానికి అక్కడ ఒక రెప్లికా అనేది ఒక ఆహ్, ఏమంటారు? భగవంతుడికి ఎలా మనమైతే ఒక విగ్రహాన్ని పెట్టుకొని, దాన్ని నమూనాలాగా పెట్టుకొని, ఆ శక్తులను ఆ యొక్క ఫోటో గాని, ఆ యొక్క విగ్రహంలోకి గాని మనం ఆవాహన చేసుకొని, మనం శక్తులను పొందుతాం. ఎందుకంటే, డైరెక్ట్‌గా మన దేవుడిని చూడలేము ఈ కళ్ళతోటి కాబట్టి. అదే విధంగా భగవంతుడు మనల్ని తయారు చేసేటప్పుడే పైన ఉండే ప్రతి శక్తికి ఉదాహరణకు ఆ సూర్య కుటుంబంలోని అన్ని గ్రహాలు సూర్యునితో సహా ఆ గ్రహాలన్నిటినికి ఒక రెప్లికా అనేదైతే మన తలలో తయారు చేసి ఆయన పెట్టున్నాడు గ్రంథుల రూపంలో. పైన కాస్మోస్‌లో, విశ్వంలో, బ్రహ్మాండంలో ఏ శక్తులైతే అవి వెలువరిస్తాయో, మన శరీరానికి కావాల్సినట్టుగా అదే విధమైన శక్తులను, అద్భుతమైన శక్తులు మన తలలో ఆయా గ్రంథులు వెలికి ఇస్తూ ఉంటాయి మనకు. వెలువడుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వెండి శక్తులను ఆకర్షించాలి అంటే, ఈ వెండి గ్రహం మన లోపల ఈ వెండి గ్రహం ఏదైతే కాస్మోస్‌లో ఉందో, దానికి అధిదేవత లక్ష్మీదేవి అంటున్నారు స్వామి. లక్ష్మీదేవి అను దైవ శక్తిచే పరిపాలించబడుతున్నది. ఇక్కడ వెండి గ్రహం అంటే, ఆకాశంలో ఏం గ్రహము అంటే శుక్రగ్రహం అది. అందుకే లక్ష్మీదేవిని మనం శుక్రవారం పూజిస్తాం. ఆమె పూర్తి శుక్రగ్రహానికి అధిదేవతట. అయితే దాన్ని పరిపాలించే దేవుడు ఆయన శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు గాదు. శుక్రగ్రహం. శుక్రాచార్యుడు భూమి మీద, శుక్రగ్రహము పైన. ఆయనకు కూడా అధిదేవత లక్ష్మీదేవి. అందరూ వెండి గ్రహమును లేదా శుక్రగ్రహమును స్తుతించి, దాని యొక్క అతీత శక్తులను పొందుటకై శ్రీ లక్ష్మీదేవిని ప్రార్థించాలి. లక్ష్మీదేవి వంటి శరణాగతి చెందిన దైవము వేరొకరు లేరు. అంటే శరణాగతి నేర్చుకోవాలంటే మనం లక్ష్మీదేవిని కొలవాలి అంటున్నారు స్వామి. ఆమెలాగా శరణాగతి చెందిన దైవం వేరొకరు లేరు అని స్వామే అంటున్నారు. ఆయనే శరణాగతిలో ఫస్ట్ అని మనం అనుకుంటాం. ఎందుకంటే ఆంజనేయ స్వామిలాగా శరణు పొంది అంత హంబుల్‌గా ఉండే దేవుడు ఇంకొకరు లేరు మనకు. కానీ ఆయనే లక్ష్మీదేవిని చెప్తున్నారు. లక్ష్మీదేవి వంటి శరణాగతి చెందిన దైవము వేరొకరు లేరు. ధనానికి అధిపతిగాను, సుసంపన్నమైన జీవితం గడుపుటకు అనుగ్రహాన్ని ప్రసాదించే దేవిగాను ఆమె పనిచేయుచున్నారు. వైజ్ఞానికంగా దీనిని తెలుసుకోవాలి అంటే, మానవులు శుక్రవారం నాడు లేదా ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందు లేచి శుక్రగ్రహం శక్తులను తెలుసుకొని ఆకర్షించి పొందాలి. శుక్రగ్రహం అంటే వీనస్ అది తెల్లవారుజామున కనపడుతూ ఉంటుంది. చాలా బ్రైట్‌గా అది మనం ఆకాశంలో గనక ఆ దిక్కు ఏదో చెప్తారు. దాన్ని తెలుసుకొని చూస్తే తెల్లవారుజామున అది 3 నుంచి అది కనపడడం మొదలుపెడుతుంది. మన ఇండియన్ టైమ్‌లో 3 గంటల నుంచి అది కనిపించడం మొదలుపెడుతుంది. అది చూస్తే దాన్ని తెలుసుకొని మనం ప్రార్థన చేసి సూర్యోదయానికి ముందు ఆ గ్రహం నుంచి శక్తులను పొందాలి అంటున్నారు స్వామి. శుభ్రమైన నీటితో స్నానమాచరించి, దీపాలను వెలిగించి, లక్ష్మీదేవిని కరిగి భక్తితో పూజించే సమయంలో మీ మెదడు లోపల ఉండే వెండి గ్రంథి అనే అద్భుతమైన సాధనం అంటే ఒక టూల్ వీర్యవంతంగా తిరుగుట మొదలుపెట్టును. అంటే మనలో ఉండే ఆ వెండి గ్రంథి ఎప్పుడైతే మనం దీపాలను వెలిగించి తెల్లవారుజామున స్నానం చేసి దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని కొలుచుకుంటామో, పూజిస్తామో భక్తితో అప్పుడు ఆహ్, ఆ పూజ శక్తి వలన మన లోపల ఉండే వెండి గ్రంథి వీర్యవంతంగా అది తిరగడం మొదలుపెడుతుందట. దాని వలన వెండి శక్తులు పెరుగును.
మానవులు లక్ష్మీదేవిని పూజించకున్నను, వెండి గ్రహమును చూసి లేదా భావనలో దానిని చూస్తూ, "ఓ వెండి గ్రహమా! నీ శక్తులను నాకు ప్రసాదించు" అని ప్రార్థన చేయండి. అంటే ఒకవేళ లక్ష్మీదేవిని పూజించకున్నను అంటే, మన హిందువులు కాకుండా ఇతర వాళ్ళ కోసం ఇది చెప్పినట్టుగా చెప్తున్నారు స్వామి. అంటే ఇది ఎవరైనా గ్రహాలందరికీ ఉంటాయి కాబట్టి, "ఓ వెండి గ్రహమా" అంటే ప్లానెట్‌ని ప్రార్థించమంటున్నారు. ప్లానెట్స్ అందరికి ఉంటాయి కాబట్టి, లక్ష్మీదేవి అంటే మన మన ధర్మానికి పరిమితమని అనుకుంటారు కాబట్టి, ఇది ఒకవేళ నాస్తికులు ఉన్నా కూడా వాళ్ళు "ఓ వెండి గ్రహమా! నీ శక్తులను నాకు ప్రసాదించు" అని ప్రార్థన చేస్తే మనకు లభిస్తాయి అంటున్నారు స్వామి. "ఓ వెండి గ్రహమా! నీ శక్తులను నాకు ప్రసాదించు" అని వెండి గ్రహంను భావనలో చూస్తూ ప్రార్థన చేయండి. సంపదలు కోరిన వారు ఈ విధముగా ప్రార్థించవచ్చు. శరణాగతి తత్వం కావలసిన వారు కూడా ఈ విధంగా ప్రార్థించవచ్చు. అంటే వెండి గ్రహం శక్తులు మనలో ప్రసరించగానే మనకు సంపదలు భౌతిక రూపంలో దొరుకుతాయి. శరణాగత స్థితి మన లోపల ఏర్పడుతుంది. శరణాగత స్థితి కావాలి అని కరిగిపోయి ప్రార్థించుట క్షేమాన్ని కూర్చును. అంటే ఆ విధంగా కంటే కూడా నాకు శరణాగత స్థితి కావాలి అని శుక్రగ్రహాన్ని ప్రార్థించినట్లయితే మనకు క్షేమం అంటున్నారు స్వామి. ఎందుకంటే ఎటువంటి శాపములు, కర్మ సంచయములు, ఆమ్ల కలుషితాలు నిలిచి ఉన్నప్పటికిని అంటే మన జీవితంలో గత జన్మల శాపాలు ఉంటాయి ఏవేవో. అవి కర్మ ముద్రలు, ఆమ్ల కలుషితాలు, ఆ టాక్సిన్స్ అవన్నీ ఉన్నప్పటికీ కూడా అవి ఎంతటి ఆహ్, డీప్‌గా మన లోపల ఉన్నా కూడా వాటన్నిటిని శుద్ధి చేసి మంచి పనులు చేయగల సామర్థ్యం వెండి గ్రంథి ద్వారా వెలికి వచ్చే కాంతి శక్తులకు ఉంటుంది. ఒక సూక్ష్మాన్ని ఇక్కడ మీరు గ్రహించండి. ఏ మనిషి అయితే భగవంతుని స్తుతించి లేదా లక్ష్మీదేవిని స్తుతించి తనకు పరిపూర్ణ శరణాగతి స్థితి కావాలి అని ప్రార్థిస్తున్నాడో, అతని వెండి గ్రంథి అందరు దైవముల నుండి అతీతమైన వెండి శక్తులను ఆకర్షించి పొంది అనుగ్రహించును. అంటే ఇక్కడ మనకు లక్ష్మీదేవిని ప్రార్థించినంత మాత్రముననే అందరు ఈ వెండి గ్రంథి స్పందిస్తుంది. పైన చెప్పినట్టుగా లక్ష్మీదేవిని మనం ప్రార్థన చేయంగానే, ఆ వెండి గ్రంథి స్పందన మొదలై అది తిరగడం ప్రారంభమవుతుంది. వెండి శక్తులు ఒస్తాయి. అంటే ఎలా అందరు దేవతలలో ఉండే ఇప్పుడు మనకు 12గురు దేవతలు మనకిప్పుడు కొంతమంది ఇచ్చేశారు. కొంతమంది ఇవ్వబోతున్నారు. వెండి శక్తులిస్తారు. ఆ అన్ని వెండి శక్తులను ఈ వెండి గ్రంథి అట్రాక్ట్ చేసి తనలోకి తీసేసుకుంటుంది. లక్ష్మీదేవిని ప్రార్థిస్తే. అలా ప్రార్థించగానే అందరి దైవాల నుంచి అతీతంగా వెండి శక్తులను పొందేసి మనకు అందిస్తుంది. అంతేకాక దాని నుండి వెలువడే ఒక అతీతమైన ఆమ్ల కాంతి శక్తులు అవసరం లేని కర్మ ముద్రలను అంటే కొన్ని కర్మలు ముద్రలు అంటే పుణ్యకర్మ ముద్రలు ఉండవచ్చు. అవి అవసరపడతాయి కొన్ని. అలా అవసరం లేని కొన్ని కర్మ ముద్రలు ఆమ్ల కలుషితాలను దహించి వాయువులో కలిపివేసి శ్వాస ద్వారా వెలికి పంపించి వేయును. అంటే మనకు అనవసరం మన శరీరంలో అనవసరంగా పడి ఉన్న కర్మ ముద్రలు దానివల్ల ఏమవుతుందంటే శూన్య ప్రదేశం ఏర్పడదు లోపల. మంచి శక్తులను లోపల నింపుకోవటానికి శూన్యం అనేది మనకు చాలదు. అందువల్ల ఆ అనవసరమైన కర్మ ముద్రలను తీసివేయాలి. కొన్ని కర్మలు ఎలా ఉంటాయంటే మన పనులు కావాలి. మన జీవితం గడవాలి. అందుకని ఆ ముద్ర అక్కడ ఉంటుంది. కర్మ అంటే ఇంకే ప్రతిదీ ఆహ్, డే డేంజర్ అపాయమైనది అని మనం అనుకోకూడదు కర్మ అంటే. కర్మ అంటే కొన్ని పనులు చేయాలి అని మనం అనుకోగానే కర్మ ముద్ర అనేది అక్కడ ఏర్పడుతుంది. అప్పుడు ఒక ఆత్మ అణువును ప్రాణశక్తి బంధించి లోపల పెడుతుంది. మన ఆ పని తీరిపోంగానే ఆ బందీ నుంచి ఆత్మ కణం విడుదలై వెళ్ళిపోతుంది. లైట్ బ్రిడ్జ్ మీదకి. ఆ కర్మ ముద్ర చెరిపివేయబడుతుందనమాట. ఈ ప్రాసెస్ నిరంతరం మన తలలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా కాకుండా అన్నెసెసరీవి ఉంటాయి. మనం పిచ్చి పిచ్చిగా ఆలోచించే, పిచ్చి పిచ్చిగా మాట్లాడే, మనము అనవసరంగా వ్యవహరించే మన కోపాలు, తాపాలు అన్నీ ప్రతి ఒక్కటి మన దుష్ట గుణాలు వాటన్నిటి కర్మ ముద్రలుంటాయి. అవి అనవసరమైనవి. అలా అనవసరమైన కర్మ ముద్రలను, ఆమ్ల కలుషితాలను దహించి వేసి, వాటిని వాయువులో కలిపివేసి, శ్వాస ద్వారా వెలికి పంపించి వేయును. అంటే ఈ గ్రంథి అంత పని చేస్తుందనమాట.
కావున దైవాన్ని చేరుకునేటప్పుడు ఏర్పడే శోధనలను సులభముగా తొలగించుకోవచ్చును. మనం దైవాన్ని చేరుకోవాలంటే చిన్న విషయం కాదు. ఒక తపస్సు, ఒక సాధన. ఇప్పుడు మనం చేసే ఈ చిన్న సాధన మన ప్రాణానికి ఇది పెద్దదిగా అనిపించినా, మామూలుగా అయితే 108 రోజుల తపస్సనేది భూలోకంలో కలియుగంలో మనకు మానవులకు కష్టం కానీ, మామూలుగా అంత పెద్ద శక్తిని మనం పొందబోయే శక్తి, మనం చేయబోయే ఆ ఫలితాలు అంటే భూమిని క్లీన్ అయిపోతున్నది. భూమిని చల్లారుస్తున్నాము. ఆ తర్వాత కాస్మోస్‌లో అనేక మార్పులు ఏర్పడుతున్నాయి. యుగ మార్పు జరుగుతోంది. కరుణ వాకిలి తెరుచుకు ఇది చాలా పెద్ద విషయం. అంటే ఊహకు అందని విషయం. అది జరుగుతోంది. కాబట్టి ఇలాంటి పెద్ద విషయం మనం సంకల్పంగా పెట్టుకొని చేసే ఈ గొప్ప ఈ శ్రీచక్ర పూజ ఇది 108 రోజులు చేసేదానికైనా సరే, దీంట్లో చాలా కష్టాలు మనం ఎదుర్కొంటున్నాం. మనకు రోజులో పూజ కూర్చోవడానికే మనం కష్టపడిపోతున్నాం. అలాంటి కష్టాలు. కాబట్టి ఏర్పడే పరీక్షలు, శోధనలు సులభంగా ఈ వెండి కాంతులతో మనము తొలగించుకోవచ్చును అంటున్నారు స్వామి. నా వెండి కాంతి తంతువులను స్పృశించి ఉన్న అందరూ శరణాగతి స్థితి కోరుతూ ప్రార్థించండి. శరణాగత స్థితి పెరిగినచో భగవంతుని ప్రేమ పెరుగును. రసవాదం జరిగే సమయంలో వెలువడే కలుషితాలు నశించును. శరణాగత స్థితియే భగవంతుని పరిపూర్ణ ప్రేమను ఆకర్షించి అనుగ్రహించును. గ్రహించి స్వీకరించండి. మీలో శరణాగతి పెరగాలని ఆశీర్వదిస్తున్నాను.